నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ విద్యార్థులకు పుస్తకాలతో పాటు క్రీడలు కూడా అవసరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్ ఏపీలో విశాఖపట్నం మహిళలకు సురక్షితమైన నగరం సీఎం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న రాయపాటి శైలజ టీటీడీ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు సూపర్ 6 పథకాలు చూసి జగన్కు పిచ్చెక్కుతుందన్న మంత్రి సవిత భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం చౌటక్కూర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా క్రీడాభిమానులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకలకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ క్రీడా దినోత్సవాన్ని జెండా ఊపి హాకీ పోటీలను ప్రారంభించారు అన్ని రంగాలలో ఆడపిల్లలను ప్రోత్సహించాలని విద్యార్థులకు పుస్తకాలతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమని తెలిపారు భారతదేశం నుంచి పుట్టినటువంటి యోగాని ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు. దురదృష్టమైంది 21వ తారీఖు జూన్ రాగానే అందరం గ్రౌండ్ లో వారం రోజులు ప్రాక్టీస్ చేసి యోగా కంప్లీట్ చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. కానీ నిజంగా మీ జీవితంలో యోగా ఒక అంతర్భాగం అయినట్లయితే ఇందాక మిత్రుడు వేణుగోపాల్ ఆశించినట్లు మీరు భవిష్యత్తులో ఈ దేశం గర్వించదగ్గేటువంటి గొప్ప క్రీడాకారులుగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గ్రౌండ్ కి టైం ఇవ్వండి. సెల్ ఫోన్లు, పుస్తకాలు, టీవీ సీరియళ్లు, కోడలు దిద్దిన కాపురాలు, అత్త చిచ్చు పెట్టిన సంసారాలు ఇవి బంద్ చేసి దయచేసి గ్రౌండ్ షుడ్ బి యువర్ డెస్టినీ, దెన్ ఓన్లీ యు విల్ బికమ్ ద గుడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అన్ని ఉన్నాయి ఈ దేశంలో, అందరితో పోటీ పడే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాం మనం. వాళ్ళకే వస్తుందా? అమెరికా వాళ్ళకే వస్తుంది, జపాన్ వాళ్ళకి వస్తుంది. తప్పు. అందరికంటే ఎక్కువ మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన దేశంలోనే ఉన్నాయి. నిజంగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ దేశం ఒలింపిక్స్ లోపల 2036 లో పాల్గొనాలని బిడ్డింగ్ కి భారతదేశం పోతా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి 2036 ని గోల్ గా పెట్టుకుని మన విద్యార్థుల్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి మా పీఈటీ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సార్ ఏమొస్తుంది, మా అమ్మ గ్రౌండ్ కు పంపిస్తలేదు, మా నాన్న ఎంబీబీఎస్ చేయించాలని కోరుకుంటున్నాడు. డాక్టర్ చదివితే 100 రూపాయల ఫీజు కోసం సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయాలి. అదే పివి సింధు ఒక టోర్నమెంట్ గెలిచి వస్తే మీ అమ్మ నాన్న ఊహించిన దానికంటే ఎక్కువ రేట్లో డబ్బులు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటది. ఇంకొకటైనా చివరికి ఏం చేయాలంటే బతకడానికి ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుతాను పోతాం. అందుకనే మీ అమ్మ నాన్న మా పిల్లలు కష్టపడొద్దంటే ఒక మంచి డాక్టర్, ఒక ఇంజనీర్ కావాలని కలలు కంటారు. కానీ దానికంటే క్రీడాకారుల లోపల మీరు గుర్తించినట్లయితే, గమనించినట్లయితే క్రీడాకారులకు లభించేటువంటి వేతనాలు గాని, టోర్నమెంట్లలో వచ్చేటువంటి డబ్బులు గాని గమనిస్తే మీరు చూస్తారు. విరాట్ కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టం? ఒకసారి చేతులు ఎత్తండి. సో విరాట్ కోహ్లీలో సంపాదించాలనుకునే వాళ్ళంతా రోజు పొద్దున్న ఎడికి పోవాలి, స్కూల్ కు పోయి పుస్తకాలు పట్టుకోవడం కాదు. అందుకంటే ముందు ఒక గంట గ్రౌండ్ కూడా రావాలి. మనం ఇంకా పోవాలి. మేడం తోటి ఆర్డర్ బాబు ఏం కదా వేదిక పైన ఉన్న డివైఎస్ఓ గారికి, వివిధ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ ఒలింపిక్ అసోసియేషన్స్ అన్ని అసోసియేషన్స్ విచ్చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్ కి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పీఈటీస్ కి,
స్కూల్ పిల్లలందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని దీన్ని మనము ఎవ్రీడే లైఫ్ లో సెలబ్రేట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్పోర్ట్స్ అనేది మీరు స్కూల్లో ఒకటే స్టార్ట్ చేసి దాని తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్ గా ఎడ్యుకేషన్ జాబ్స్ అనే విషయంలోనే చూస్తారు. కానీ నేషనల్ స్పోర్ట్స్ డే ఉద్దేశం ఏమి అంటే మనము డే టు డే లైఫ్ లో కూడా స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ గా చేసుకోవాలి. మీరు ఇప్పుడు అది ఒక గేమ్ గా ఆడుతున్నారు, కానీ స్లోలీ యూ విల్ రియలైజ్ దాట్ మీకు లైఫ్ లో కావాల్సిన డిసిప్లిన్ అవ్వచ్చు, మెంటల్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఆర్ టీమ్ కోఆర్డినేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు స్పోర్ట్స్ నుంచే నేర్చుకుంటారు. సో ఏదో ఒక్క స్పోర్ట్, మీకు నచ్చిన స్పోర్ట్ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని డెఫినెట్ గా డైలీ అట్లీస్ట్ ఒక 1 hour మీరు ఫిట్నెస్ మీద స్పోర్ట్స్ లో ఎంగేజ్ అవ్వాలి అనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మన స్టేడియంలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. దానికి ఒక డీటెయిల్ ప్రపోజల్స్ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ఎంపీ గారి సహకారంతో మనం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లోనే అవ్వచ్చు, ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కింద అవ్వచ్చు, సార్ సహకారంతో రిక్వెస్ట్ మనము ఈ స్టేడియం ని ఫర్దర్ డెవలప్ చేయడానికి కూడా డెఫినెట్ గా ఎఫర్ట్స్ పెడదాము. అండ్ మీరందరూ కూడా మనకి స్కూల్స్ లో స్పెషలీ పిఎం శ్రీ స్కూల్స్ లో స్పోర్ట్స్ కోసము సపరేట్ గా అమౌంట్ కూడా ఉంది. సో దట్ యూ కెన్ పర్చేజ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కాబట్టి. అండ్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంది. మనకి ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ లో కూడా పీఈటీస్ అందరూ మీ హెచ్ఎంస్ తో ఫాలో అప్ చేసుకొని స్పోర్ట్స్ మెటీరియల్స్ డెఫినెట్ గా మెయింటెనెన్స్ గ్రాంట్ నుంచి కొన్ని రెగ్యులర్ గా యూటిలైజ్ చేయాలి అనేది కూడా కోరుతున్నాము. చాలా కేసెస్ లో మీరు పర్చేస్ చేస్తారు, కానీ స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఏదో ఒక మిస్సింగ్ సబ్జెక్ట్ సిలబస్ బ్యాక్లాగ్ కి కన్వర్ట్ అయిపోతూ ఉంటది. పీఈటీస్ అందరు కూడా అది అవ్వకుండా స్పోర్ట్స్ కి కూడా మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్కూల్స్ లో డెఫినెట్ గా వాళ్ళని ఎంగేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఆల్. అండ్ డివేసో గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Physically fit, mentally strong, and emotionally balanced. My family and activities every day. The Olympic values of excellence. కలెక్టర్ మేడం గారు కూడా చిన్న జ్ఞాపకం మీరేలే. ఆడపిల్లల్ని ఆటల పోటీల వైపు పంపబట్టి తల్లిదండ్రులు భయపడతారు, ఇష్టపడరు. దాంట్లో ఇంకా బాక్సింగ్ లాంటి క్రీడకు పంపమంటే అస్సలు పంపడానికి ఇష్టపడరు. కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి నిజామాబాద్ లో పుట్టి పెరిగింది. అమ్మాయి పేరు నిఖిత్ జరీన్. ఎంతమందికి తెలుసు నిఖిత్ జరీన్? మా టీచర్లకు నిజంగా కూడా కలెక్టర్ గారితో చెప్పి ఒక కౌన్సిలింగ్ క్లాస్ పెట్టాల్సింది ముందు మా టీచర్లకి. ఒక అమ్మాయి నిజామాబాద్ లో పుట్టి పెరిగింది. జనరల్ గా ఆడపిల్లల ఆటల పోటీలకి, గ్రౌండ్లకి సాంప్రదాయ కుటుంబాలలో పుట్టిన వాళ్ళు ఇంకా పంపడానికి ఇష్టపడరు. కానీ నిఖిత్ జరీన్ అనేటువంటి అమ్మాయి ఇష్టపడేటువంటి గేమ్ పేరు ఏం గేమ్ అది? బాక్సింగ్ ని ఇష్టపడ్డది అమ్మాయి. ఆడపిల్లలు బాక్సింగ్ చేస్తే ఏమైతే, జనరల్ గానే బాక్సింగ్ అంటే కొంచెం పవర్ఫుల్ పంచెస్ కొడితే ముఖం అంతా షేప్ అవుట్ అవుతా ఉంటది. కాబట్టి నీకెందుకమ్మా పెళ్లి కాని ఆడపిల్లవి, దట్టు మన సాంప్రదాయానికి వ్యతిరేకమైనటువంటి క్రీడ అని చెప్పి తల్లిదండ్రులు చాలా డిస్కరేజ్ చేసిరు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగస్తులు కాదు, మధ్యతరగతి కుటుంబం, సామాన్యమైన కుటుంబం, కూలీ పని చేసుకుని బతికేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నిఖిత్ జరీన్ అనేటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో ఉంటే బాక్సింగ్ కోచ్లు లేరని వాళ్ళ అమ్మ నాన్నతో కొట్లాడి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకుని హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు కష్టపడి ముఖం ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయినాయి. అయినా తనకి ఇష్టమైనటువంటి బాక్సింగ్ లోపల రాణించి చివరికి 2024 లో ప్రపంచ స్థాయిలో ఒక మెడల్ సాధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆకి ఒక టీం కూడా ఉండండి. అలాగే వ్యాయామ ఉపాధ్యాయ సంఘాలు కూడా
స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ అవుతుంది. పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మహిళలకు సురక్షితమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఎన్ఎంఆర్ఐ సర్వేలో విశాఖపట్నం మహిళలకు సురక్షితమైన నగరంగా నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని శైలజ తెలిపారు. అందరికీ నమస్కారం. మహిళల భద్రత రక్షణ అనేది కేవలం ఒక ప్రభుత్వ బాధ్యత లేకపోతే పోలీస్ బాధ్యత అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని వనరులు సమకూర్చినా లేకపోతే ఎన్ని సిస్టమ్స్ తీసుకొచ్చినా లేకపోతే పోలీస్ విభాగం తరపు నుంచి శక్తి యాప్ కానివ్వండి, శక్తి టీమ్స్ కానివ్వండి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఆడవాళ్ళ మీద ఇంకా అక్కడక్కడ కూడా లైంగిక వేధింపులు, దాడులు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకటి అవగాహన లోపం, అంటే అప్పటికి కూడా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, పీడీస్, సిడిపిఓస్ వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి ఒక్క చోట వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో కూడా కిషోర్ వికాసం పేరుతో బ్యాడ్ టచ్, గుడ్ టచ్, పాక్సో, పాష్ చట్టాలు వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ చట్టాలు తీసుకొస్తున్నా కూడా ఇంకా ఇలాంటి వేధింపులు, దాడులు అనేవి జరుగుతున్నాయి. సో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఇంకా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య బాధ్యతగా తీసుకున్నాం అనమాట. అలాగే ఈరోజు మనం ఇంకోటి సంతోషించదగ్గ వార్త ఏంటంటే, నిన్న జరిగిన ఏదైతే సర్వే రిలీజ్ అయిందో నేషనల్ భద్రత, ఎవ్రీ యాన్యువల్లీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో వైజాగ్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ ఫర్ గర్ల్స్ అనేది వచ్చింది. అది నిజంగా మనం ఆనందించదగ్గ విషయం. కానీ కేవలం వైజాగే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు కూడా అలా మనం ఆడపిల్లలకి భద్రత కలిగించే విధంగా తీర్చిదిద్దడంలో మన అందరి పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు ఇంట్లో ఉంటారు, లేకపోతే తర్వాత స్కూల్స్, కాలేజెస్లో ఉంటారు. కాబట్టి స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లలకి స్టడీస్తో పాటు ఎలాగైతే మంచి టీటీడీ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, రంగుల రెడ్డికి ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని మంత్రి సవిత అన్నారు. గత పాలకులు చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్కు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ 6 పథకాలు చూసి పిచ్చి పడుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విషయం ప్రపంచానికే తెలుసు. మన రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు సూపర్ 6 పథకాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టించి రాష్ట్రానికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ఈ అతి తక్కువ కాలంలోనే ఒక పక్క రాజధాని, ఒక పోలవరం, ఒక పక్క సూపర్ 6, మరి ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, అన్ని సెక్టార్స్లోనూ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వైసీపీ వారికి మాత్రం భయం పుట్టుకొని మేము చేయలేని పనులు వాళ్ళు అతి తక్కువ కాలంలోనే పూర్తి చేస్తున్నారు, ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏ విధంగా అయితే బురదజల్లుతుందో మనం అందరం చూసాం. పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అర్హులందరికీ పెన్షన్ మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు పెన్షన్. భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు.
చౌటకూర్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మండల కేంద్రమైన చౌటకూర్లోని బస్తీ దవాఖానా ద్వారా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామ పంచాయతీల సిబ్బందితో కలిసి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇది క్యాప్చర్డే మేడం దగ్గర ఎఫ్ఆర్ఎస్ చౌటకూర్ మండలే టాప్లో ఉంది మొత్తం. ఇది టీచర్స్ బయట అది మళ్ళీ ఈవినింగ్ కల్లా సెట్ అవుతుంది. మళ్ళీ ఈమె ఇంత చీకట్లో దిగినారు మరి. ఈ ఫెస్టివల్ ఎస్టర్డే వచ్చింది, మనం ఇప్పుడు చేస్తాం. ఇంకా స్ట్రెంత్ తక్కువ ఉంది, చేస్తాం. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ షార్టేజ్ ఏమీ లేదు. ఏరియా ఎక్కడ ఉంది మేడం బ్యాక్ సైడ్. వద్దండి స్పోర్ట్స్ పిల్లలు. కొంచెం నెత్తిలో వస్తే అది భయానికి ఫినిష్ చేయలేము మేడం, అట్లుంది. అందులోకి పోవడానికే రాదు మేడం. అది ఒక ట్రయాంగులర్ షేప్ లో కార్నర్ మిగిలింది. డిజిటల్ బోర్డ్స్ వాడతాం. లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ వచ్చింది మేడం 3 months. తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చింది 5-6 months. ఎంతమంది వచ్చారు అదే ఎంతమంది ఎఫ్ఆర్ఎస్ ఎలక్షన్ ఫండ్స్ అంటే ఇప్పుడు మనకు కొత్త మరి ఇంకొక బ్యాచ్ రావాలి. ఇవి టేక్ హోమ్ రేషన్ కింద ఇచ్చేసినట్టు ఇచ్చినారు వాళ్ళకి. అది సరిపోవు మేడం, ఏ డేట్ ఇచ్చినా సరిపోలేదు మేడం. ఇక్కడ అంగన్వాడీ కండక్ట్ చేసి అక్కడ ఇంకొకటి ఆయుష్మాన్ ఆరోగ్య ఆయుష్ వాళ్ళు ఇదే మీ సబ్ సెంటర్. మనీ ఉన్నాయి సబ్ సెంటర్స్ మండల్లో ఈ చౌటకూర్ మండలంలో 4 సబ్ సెంటర్స్ అంటే దాంట్లో వర్క్ చేసి నేను ఎక్కడ చేసిన వాళ్ళంతా సేమ్ ఇంటిగ్రేటెడ్ ఉంటేనే బాగుంటుంది. వాళ్ళ అసలు నో యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ లేదు. రెగ్యులర్గా డే ఆల్సో హ్యావ్ అరౌండ్ 30 పేషెంట్స్. మీకు వాళ్ళకి వచ్చే పేషెంట్స్ మీ దగ్గర కూడా వస్తుంది. దీనికి ఫైన్ అడ్జస్ట్ అయింది స్టాక్ అనేది అసలు పెట్టుకుంటే ఎక్స్ట్రా. కనీస వేతనం 26,000 సాధన కోసం కార్మికులు కదం తొక్కారు. సంగారెడ్డి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, ఈఎస్ఐ, పిఎఫ్ బోనస్
వీడిఏ ఓటీ లీవులు వంటివి చేయాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఏవో కార్మిక శాఖ ఏఎల్ఓ అధికారులు వినతి పత్రం అందించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్ చారకొండ వెంకటేష్, ఫెడరేషన్ స్టేట్ చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్యపైన ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారన్నారు. పేద పిల్లలకు క్వాలిటీ విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చారకొండ వెంకటేష్ తెలిపారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్ కమిషన్లో మెంబర్. రాజేష్, స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ని. అందరికీ ముందుగా నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు. అదేవిధంగా మా స్పోర్ట్స్ స్టూడెంట్ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మన స్పోర్ట్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి బయటికి సమాజానికి తెలవాలని మేము ఎంతో కష్టపడుతూ మా కార్యవర్గమైనటువంటి వినోద్, వెంకటేష్, నాగరాజ్ అన్న, అన్వేష్ అందరం కూడా కష్టపడుతూ మేము ఎస్ఎస్ఎఫ్ని, క్రీడాకారుల సమస్యలను అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతూ ఈ 2 సంవత్సరాలలోనే తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామ స్థాయిలో మా ఆర్గనైజేషన్ వెళ్ళింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచన్న లక్ష్మారెడ్డి సహకారంతో నేదునూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇంద్రకంటి రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో అదనంగా 2 చోట్ల హైమాక్స్ విద్యుత్ లైట్స్ ఏర్పాటు చేశారు. గ్రామ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వస్తే మాత్రమే మన గ్రామ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సరుగరి మాధవరెడ్డి, పరమటి సురేందర్ రెడ్డి, ఊరబావి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఈశ్వర మార్కండేయ మందిర పాలక మండల చైర్మన్గా వెంకన్న ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాలక మండలి కార్యకలాపాల ద్వారా దేవాలయ అభివృద్ధి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. కొత్త చైర్మన్ వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంకన్న మాట్లాడుతూ భక్తుల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసి పారదర్శకతతో పాలన నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః. పెరుమాళ్ గారికి దిగువ దగ్గర సంతోషం మనిస్తారు. భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః ప్రచంద్రమా స్థిరతి స్థిరతి దీర్ఘం దీర్ఘమాయుః. సర్వకామార్థ సిద్ధయే పుత్ర. నిర్మలమ్మ మేడం గారికి మరియు సిడిసి చైర్మన్ రామన్న గారికి, ప్రభన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్కి, చిరన్న గారికి, ప్రేమన్న గారికి, నాకు అందరు మాజీ కౌన్సిలర్లు, మా పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించి నాకు చైర్మన్ చేశారు. నేను కూడా వాళ్ళ మాట నిలబెట్టి నాతో అయినంత వరకు గుడిని డెవలప్మెంట్ చేస్తాను. దాంతో మాట్లాడి నా ఫండ్ తెచ్చి గుడిని డెవలప్మెంట్ చేస్తాను. నేను మాట శ్రీ ఎం రామకృష్ణ తర్వాత శ్రీమతి ఎం అనిత తర్వాత శ్రీ కె హరికృష్ణ సొసైటీ ఆశిరెడ్డి గారు వేదికపైకి రావాలని మనం చేస్తున్నాం. ఆశిరెడ్డి గారు పదవి ప్రమాణ స్వీకారం శ్రీ వెంకన్న బాబు అనే నేను సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సాయి గణేష్ క్లాత్ షోరూంను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ షోరూంను ఏర్పాటు చేసిన రేవులపల్లి మల్లికార్జున్ను అభినందించారు. షోరూం ఏర్పాటు చేయడం ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీర్లపల్లి వెంకన్న, సంజయ్ గుప్తా, అజయ్ గుప్తా, బీజేపీ నాయకులు రాజేశ్వరరావు, దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విద్యార్థులకు పుస్తకాలతో పాటు క్రీడలు కూడా అవసరం. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్. ఏపీలో విశాఖపట్నం మహిళలకు సురక్షితమైన నగరం. సీఎం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న రాయపాటి శైలజ. టీటీడీ గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు. సూపర్ 6 పథకాలు చూసి జగన్కు పిచ్చెక్కుతుందన్న మంత్రి సవిత. భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. చౌటక్కూర్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.